పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్య కృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఓకే, తర్క సంగ్రహము. తర్క సంగ్రహము న్యాయ దర్శనంలో ఒక ప్రారంభిక గ్రంథము. అయితే ఈ తర్క సంగ్రహం అనేది న్యాయ దర్శనంలో భాగము. న్యాయ దర్శనం అనేది సామాన్యంగా దర్శనాలను రెండు విధాలుగా విభజించుకుంటాము. ఆ రెండు ఏంటి? సద్దర్శనాలు, అసద్దర్శనాలు. సత్ అసత్, సద్దర్శనము అసద్దర్శనము. ఆ సద్దర్శనాలు 6, అసద్దర్శనాలు 6. ఆ విధంగా భారతీయ దర్శన శాస్త్రాలు 12గా చెప్పుకుంటాం. ఆ 12లో మళ్ళీ అవాంతర భేదాలు చాలా ఉన్నాయి. అవాంతర భేదాలు చాలా ఉన్నప్పటికీ ప్రధానంగా 12 అని చెప్తారు. ఆ 12లో కూడా ముఖ్యంగా 2 భేదాలు: ఆస్తిక దర్శనము, ఆస్తిక దర్శనాలు, నాస్తిక దర్శనాలు. ఆస్తిక, నాస్తిక అనే పదాలు లోకంలో ప్రసిద్ధంగా ఉన్నాయి. అయితే లోకంలో ప్రసిద్ధమైన అర్థం ఏముంది ఆస్తిక అనే దానికి? ఆస్తిక అంటే భగవంతుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు అని అంగీకరించే వాళ్ళని ఆస్తికులని, ఈశ్వరుడు భగవంతుడు సృష్టికర్త లేడు అనే వాళ్ళు నాస్తికులని, ఆ విధంగా సామాన్యంగా లోకంలో అర్థం ఉంటుంది. కానీ దర్శన శాస్త్రాలను విభజించినప్పుడు, ఆస్తిక దర్శనము, నాస్తిక దర్శనము విభజించినప్పుడు ఆ అర్థాన్ని తీసుకోము. ఆ అర్థం కుదరదు. ఆ అర్థం ఎందుకు కుదరదంటే, ఈశ్వరుణ్ణి అంగీకరించని వాళ్ళు కూడా ఆస్తిక దర్శనాల్లో పరిగణించబడ్డారు. సాంఖ్య, తర్వాత వైశేషిక, మీమాంసక, వీళ్ళు ఈశ్వరుని అంగీకరించరు. సృష్టికర్త జగత్కర్తను అంగీకరించకపోయినా కూడా వాళ్ళ ఆస్తిక దర్శనాలే. అందుకని ఆస్తిక అనే పదానికి ఈశ్వరుడున్నాడు అనే అర్థం ఈ విభాగానికి కుదరడంట. వేరే చోట చెప్పుకోవచ్చు ఆస్తికుడు అంటే భగవంతుడి మీద నమ్మకం ఉన్నవాడిని ఆస్తికుడు అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఆస్తిక దర్శనం, నాస్తిక దర్శనం అన్నప్పుడు ఆ లక్షణము కుదరదు. అలాగే ఆత్మ ఉంది అనేవాడు ఆస్తికుడు, ఆత్మ లేదు అనేవాడు నాస్తికుడు అని అంటే ఆ విభాగం కూడా కుదరదు. ఆ విభాగం ఎందుకు కుదరదు? ఆస్తిక దర్శనాలు అందరూ 6 ఆస్తిక దర్శనాలు చెప్పుకున్నాము. 6 కూడా ఆత్మను అంగీకరిస్తారు. నాస్తిక దర్శనాల్లో కూడా జైనులు ఆత్మను అంగీకరిస్తారు. ఆత్మను వాళ్ళు అంగీకరించినా కూడా జైనులని నాస్తిక దర్శనాలు పెట్టారు. అందుకని ఆత్మను అంగీకరించేవాడు ఆస్తికుడు, ఆత్మను అంగీకరించని వాడు నాస్తికుడు అని చెప్పినా కూడా ఆ విభాగం కుదరదు ఇక్కడ. అదేవిధంగా పరలోకాలు ఉన్నాయి అని అంగీకరించేవాడు ఆస్తికుడు. అస్థి పరలోకం, అస్థిదిష్టం. ఆ విధంగా అస్థిదిష్టం, పరలోకం. ఇష్టం అంటే అదృష్టం కర్మలకు అదృష్టం ఉంటుంది. ఆ అదృష్టాలు అవాంతర వేరే జన్మల్లో ఫలాన్ని ఇస్తాయి. ఇక్కడ వేరే లోకాల్లో. కాబట్టి ఈ లోకమే కాదు, మనకు కనిపించేటువంటి ఈ లోకమే కాకుండా వేరే లోకాలు కూడా ఉన్నాయి నమ్మేవాడు. అంటే ప్రత్యక్ష ఆదుల చేత కనిపించకపోయినా కూడా ప్రత్యక్షంగా మనం నిరూపించలేము. స్వర్గం ఉంది, నరకం ఉంది, బ్రహ్మలోకం ఉంది, ఇవన్నీ నిరూపించలేము. ప్రత్యక్షంగా చూపించలేము, ఎవరికి అనుమానం చేత కూడా నిరూపించలేము. అయినా కూడా ఉన్నాయి నమ్మేవాడు ఆస్తికుడని, అవి లేవు అనేవాడు నాస్తికుడని, ఆ విధంగా కూడా లోకంలో చెప్పుకుంటారు. ఆ విభాగం కూడా కుదరదు ఇక్కడ. ఎందుకంటే ఆస్తిక దర్శనాల్లో అందరూ కూడా, ఆస్తిక దర్శనం 6 అనుకున్నాము, 6 కూడా పరలోకాలను అంగీకరిస్తాయి. పరలోకాలను అంగీకరించినప్పటికీ నాస్తిక దర్శనాల్లో కూడా బౌద్ధులు, జైనులు కూడా పరలోకాలను అంగీకరిస్తారు. పరలోకాలను అంగీకరిస్తున్నారు. కేవలం చార్వాకులు మాత్రమే పరలోకాన్ని అంగీకరించండి. ఆ విధంగా పరలోకాన్ని అంగీకరించడము అనే విభాగం అనే భేదము చేత కూడా మనం ఆస్తిక నాస్తిక దర్శనాలని విభాగం చేయలేము. అందుకని ఆస్తిక నాస్తిక దర్శనాన్ని విభాగం చేసే ముఖ్య లక్షణం ఏం చెప్తామంటే, అస్తి వేదం ప్రమాణం, వేదము ప్రమాణము అని అంగీకరించేవాడు. వేద ప్రామాణ్యాన్ని, వేదము అపౌరుషేయము, ఇది ఎవరు రచించినది కాదు, ఇది నిర్దుష్టమైనటువంటి ప్రమాణము, ఏ దోషము లేనటువంటి ప్రమాణము. వేదము అంటే మీ మాట ఏం వేదవాక్క అని అంటుంటాం లోకంలో. ఆ విధంగా వేదవాక్కు, వేదవాణి అంటే ప్రమాణము అని అంగీకరించేవాడు ఆస్తికుడని, వేదాన్ని ప్రమాణంగా అంగీకరించని వాడు నాస్తికుడని. ఈ లక్షణాన్ని ముఖ్యంగా తీసుకుంటారు.
ఈ ఆస్తిక నాస్తిక విభాగాన్ని చూపించడానికి ఆస్తికుడు అంటే వేద ప్రమాణాన్ని అంగీకరించేవాడు. వేదం సర్వోత్కృష్ట ప్రమాణము, నిర్దుష్టమైనటువంటి దోషరహితమైనటువంటి ప్రమాణం వేద ప్రమాణము. అన్ని ప్రమాణం అంటేనే దోషరహితమని, కాకపోతే మిగతా ప్రమాణాలకి పరిమితులు ఉన్నాయి. వేదములు చెప్పినటువంటి ప్రమాణం అది ఏం చెప్తా ఉందో అదే యథార్థము అని ఆ విధంగా ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళని వైదికులని, వాళ్ళని ఆస్తికులని. ఆస్తికుడు వైదికుడు ఒకే అర్థంలో తీసుకోవడం. ఆ విధంగా ఆస్తిక నాస్తిక దర్శన విభాగం చూసాం. దర్శనము అంటే దర్శయతి అనేనైతి, అనేన దర్శయతి దర్శనం. దేని ద్వారా అయితే తెలుపబడుతుందో చూపించబడుతుందో ఏంటి తత్వం, యథార్థ తత్వం, వాస్తవ తత్వం ఏదైతే ఉందో ప్రపంచం యొక్క వాస్తవ యథార్థ స్వరూపం, మన యొక్క యథార్థ స్వరూపం, ఆ పరమాత్మ యొక్క యథార్థ స్వరూపం ఏదైతే ఉందో దాన్ని పరిచయం చేసేది దర్శయతి అనేన. అని దేని ద్వారా, అనేనంటే దేని ద్వారా మనకు యథార్థ తత్వము తెలుస్తూ ఉందో దాన్ని దర్శనము అనేది. అటువంటి దర్శనాలు 12, 6 ఆస్తిక దర్శనాలు, 6 నాస్తిక దర్శనాలు చెప్పుకున్నాం. ఆస్తిక దర్శనాల లక్షణం కూడా చూస్తున్నాం. ఆస్తిక దర్శనాలు ఏంటి అన్నప్పుడు న్యాయ వైశేషికము ఈ 2 దర్శనాలు ఇవి. సాంఖ్యయోగము 2, పూర్వమీమాంస ఉత్తర మీమాంస అవొక 2. ఈ విధంగా 2 6 దర్శనాలు. ఈ 6ంటిని ఆ విధంగా న్యాయ వైశేషిక, సాంఖ్యయోగ, పూర్వ ఉత్తర మీమాంస అని ఎందుకంటారంటే వాటిలో కొంత సామ్యం ఉండడం వల్ల. న్యాయ దర్శనానికి వైశేషిక దర్శనానికి చాలా సామ్యం ఉంటుంది. అదేవిధంగా సాంఖ్య దర్శనానికి యోగ దర్శనానికి చాలా సామ్యం ఉంటుంది. పూర్వమీమాంస ఉత్తర మీమాంసలు అంత సామ్యము లేకపోయినా కూడా ఇద్దరు కూడా వేదాన్ని ప్రధాన ప్రమాణంగా అంగీకరించేవాళ్ళు. ఈ 6 కూడా వేదాన్ని ప్రమాణంగా అంగీకరించినప్పటికీ వీళ్ళ 6లో పూర్వమీమాంసకులు, తర్వాత ఉత్తర మీమాంస అంటే వేదాంతం, పూర్వమీమాంస అంటే కర్మశాస్త్రం. ఆ కర్మశాస్త్రము పూర్వశాస్త్రము అదే వేదంలో పూర్వభాగాన్ని ఆశ్రయించుకున్న వాళ్ళు, ఆ పూర్వభాగాన్ని ప్రధానంగా స్వీకరించిన వాళ్ళు, ప్రధానంగా పూర్వభాగం మీద విచారం చేసిన వాళ్ళని పూర్వమీమాంసకులని, అదే వేదంలో ఉత్తర భాగాన్ని, చివరి భాగాన్ని, ఉపనిషత్ భాగాన్ని క్షుణ్ణంగా విచారించిన వాళ్ళని ఉత్తర మీమాంసకులని. మీమాంస అంటే విచారము. ఆ విధంగా వేదం యొక్క పూర్వభాగాన్ని విచారించిన వాళ్ళు ప్రధానంగా, వేదం యొక్క ఉత్తర భాగాన్ని ప్రధానంగా స్వీకరించిన వాళ్ళు. కానీ ఇద్దరు కూడా 2 భాగాలను అంగీకరిస్తారు. వేదాంతులు కూడా కర్మశాస్త్రాన్ని అంగీకరిస్తారు ప్రమాణంగా. మీమాంసకులు కూడా ఉత్తర శాస్త్రాన్ని వాళ్ళు అంగీకరిస్తారు. దానికి సమాధానం వైద్యంగా చెప్పుకుంటారు వాళ్ళు. ఈ జీవ బ్రహ్మైక్యాన్ని అంగీకరించినప్పటికీ ఆ వేదములో భాగంగా దాన్ని అంగీకరిస్తూ దానికి ప్రామాణ్యాన్ని ఆ విధంగా స్వీకరిస్తారు. ఆ తర్వాత యుక్తుల చేత తిరస్కరించవచ్చు. కానీ ప్రధానంగా సంపూర్ణ వేదము ప్రమాణం అంగీకరించే వాళ్ళు వీళ్ళిద్దరు కూడా ప్రధానంగా. అంటే అదే ముఖ్య ప్రమాణము, దాని మీదనే దానికి శాటిలైట్స్ గా, దానికి అనుకూలంగా మిగతా అన్ని ప్రమాణాలు. ప్రధాన ప్రమాణం వేదము, దానికి అనుకూలంగా మిగతా ప్రమాణాలు. ఆ విధంగా ఏర్పాటు చేస్తున్న వాళ్ళు వీళ్ళు వేదాంతులు, మీమాంసలు. ఆ విధంగా వాళ్ళిద్దరిలో సామ్యము. ఆ విధంగా 6 ఆస్తిక దర్శనాలు చూసాము. ఈ 6 ఆస్తిక దర్శనాలలో కూడా సూత్ర గ్రంథాలు ఉంటాయి. సూత్ర గ్రంథం అంటే ప్రతి దర్శనానికి కూడా సూత్రములు అంటే అల్పాక్షరం అసందిగ్ధం అంటూ ఒక కారిక ఉంది. సూత్రానికి లక్షణం చెప్పేటువంటిది. అల్పాక్షరం అసందిగ్ధం, సారవత్ విశ్వతోముఖం, అక్షోభం అనవధ్యం చ సూత్రం సూత్ర విదో విదుహు అని చెప్పి సూత్రానికి లక్షణం. అంటే చాలా తక్కువ పదాలతో, తక్కువ అక్షరాలతో, అసందిగ్ధంగా, సందేహరహితంగా, తక్కువ అక్షరాలతోనూ సందేహరహితంగాను, సారవంతంగాను, అనేక అర్థాలు కలిగినటువంటిది. మళ్ళీ విరుద్ధార్థాలు లేకుండా, తర్వాత బాధ అనేది కలగకుండా, వ్యర్థ పదాలు లేకుండా, అక్షోభం అటువంటి వాక్యాలని సూత్ర వాక్యాలని, పితి స్టేట్మెంట్స్ అంటారు ఇంగ్లీష్ లో, పితి స్టేట్మెంట్స్. ఆ విధంగా సూత్ర వాక్యాలు లేదా సార వాక్యాలు చెప్పుకోవచ్చు. అటువంటి సూత్ర గ్రంథాలు 6 దర్శనాలు కూడా ఉన్నాయి. న్యాయ దర్శనానికి సూత్రాలు రాసిన మహర్షి గౌతమ మహర్షి. వీళ్ళందరినీ మహర్షులే అంటాం. ఈ సూత్రాలు రాసిన అందరూ మహర్షులే. సో ఆ విధంగా గౌతమ మహర్షి న్యాయ దర్శనానికి సూత్రాలు రచించారు. 500 పైసలు సూత్రాలు ఉన్నాయి. వైశేషిక దర్శనానికి కనాద మహర్షి సూత్రాలు రచించారు. వీళ్ళిద్దరూ స్వతంత్రంగా వేరు దర్శనాలు ఆరంభించినప్పటికీ, అంటే ఈ దర్శనాలన్నీ కూడా సూత్రాలు గౌతమ మహర్షి రాశాడు అంటే ఆ సూత్రాలు రాసేకి మునుపే న్యాయ దర్శనం ఉంది. న్యాయ దర్శనం విస్తృతంగా లోక వ్యవహారంలోకి వచ్చిన తర్వాత దాన్ని సూత్ర రూపంగా గ్రంథస్థం చేయడం గౌతమ మహర్షి చేసినది. ఆయన ఆరంభకుడు అంటే ఆ విధంగా ఆరంభకుడు, అంతేగాని ఆయన నుంచే న్యాయ దర్శనము
ఆయన ఎవరు కూర్చొని ఇంట్లో కూర్చొని రాసేసాడు అని కాదు, అంతకుముందు న్యాయ దర్శనం ఉంది, దానిని ఆయన సూత్రీకరించాడు, ఒక క్రమబద్ధీకరించాడని చెప్పుకోవచ్చు, దాన్ని ఆర్గనైజ్ చేశాడు చక్కగా. అది న్యాయ దర్శనం. కనాద మహర్షి వైశేషిక దర్శనాన్ని. అదేవిధంగా సాంఖ్య దర్శనానికి కపిల మహర్షి సూత్రాలు రాశారని, ఆ కపిల మహర్షి రాసిన సూత్రాలు ఉన్నాయని కొందరు, లేవని కొందరు. ఇప్పుడు గౌతమ మహర్షి సూత్రాలు అన్నీ ఉన్నాయి, వైశేషిక కనాద సూత్రాలు కూడా ఉన్నాయి. కపిల సూత్రాలు మాత్రము మనకు దొరికేటువంటివి కపిల మహర్షి రాసిన పురాతన సూత్రాలు కావు, తర్వాత మళ్ళీ ఎవరు మధ్యలో రాసినారు అని వివాదం ఉంది. ప్రాయ దాన్ని అందరూ అంగీకరిస్తారు. కపిల సాంఖ్యం. ఆ కపిల సాంఖ్యంలో ఈశ్వర కృష్ణ అనే ఆయన సాంఖ్య కారికలు రాశారు. 70 కారికలు, 70 శ్లోకాలు. అవి ప్రధానంగా తీసుకుంటారు సాంఖ్య దర్శనానికి. దాన్నే ప్రామాణికంగా తీసుకుంటారు సూత్రాల కంటే కూడా. ఎందుకంటే సూత్రాలు ఆ ఈశ్వర కృష్ణ కారికల తర్వాత వచ్చినవి అని కొందరి అభిప్రాయం. ఆ విధంగా సాంఖ్య దర్శనము. యోగ దర్శనానికి పతంజలి మహర్షి 195 సూత్రాలు ఉన్నాయి. చిన్న దర్శనం యోగ దర్శనం. ఆ విధంగా యోగ దర్శనానికి పతంజలి మహర్షి. ఆ తర్వాత పూర్వమీమాంస దర్శనానికి జైమిని మహర్షి 2600 పైన సూత్రాలు రాశారు ఆయన. పూర్వమీమాంస అనే వేదంలో పూర్వకాండని వ్యాఖ్యానించడానికి, వేదంలో పూర్వకాండని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, అవిరుద్ధమైనటువంటి అర్థము ఆ విస్తృతమైనటువంటి వేదభాగం. వేద పూర్వభాగం చాలా విస్తృతంగా ఉంటుంది. 90-95% అదే ఉంటుంది. ఒక 5-10% ఉపనిషత్ శాస్త్రం ఉండేది. కాబట్టి అంత పెద్ద శాస్త్రాన్ని నిర్వివాదంగా, ఏ వివాదాలు అంటే ఒక వాక్యం ఇంకో వాక్యానికి విరుద్ధము లేకుండా, ఎక్కడో ఏదో శాస్త్రం ఎక్కడో ఏదో మూల ఉంటే ఇంకో మూల ఉండే వాక్యంతో విభేదం పొందే అవకాశం ఉంటుంది. ఆ అవకాశాలను త్రోసిపుచ్చుతూ సంపూర్ణంగా సమగ్రంగా ఒక ఏకార్థతని, ఆ సంపూర్ణ గ్రంథానికి వేదానికి ఏకవాక్యత్వాన్ని, ఏకవాక్యం అంటే ఒకే అర్థము కలిగి ఉండడం. ఏకవాక్యం అంటే గంటాపాతంగా ఒకే అర్థాన్ని ప్రతిపాదిస్తున్నాయి, ఇక్కడ కూడా విరుద్ధం అర్థం చెప్పడం లేదు వేదము అని. ఆ విధంగా ఆ అర్థం రావడానికి వాళ్ళ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ చేసినటువంటి పరిశ్రమ అది మీమాంస శాస్త్రం. ఆ తర్వాత ఉత్తర మీమాంస శాస్త్రాలకి బ్రహ్మసూత్రాలని, శారీరక సూత్రాలని ఇవి బాదరాయణ మహర్షి రాశారు. బాదరాయణ మహర్షి వేదవ్యాసులు ఒకరా వేరా అనే దాని మీద మళ్ళీ వివాదం ఉంది. బాదరాయణ మహర్షి వేదవ్యాసులు ఒకరైన సాంప్రదాయకంగా చెప్తారు. ఈ మోడర్న్ స్కాలర్స్, కొత్తగా ఈ అర్వాచీన విద్వాంసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళిద్దరు వేరు అని, బాదరాయణ మహర్షి వేరు, వ్యాసులు వేరు. వ్యాసులు రాసింది పురాణాలు, బాదరాయణ మహర్షి రాసిండేది బ్రహ్మసూత్రాలు అని ఆ విధంగా విభాగం. సో ఈ విధంగా 6 దర్శనాలకు కూడా సూత్ర గ్రంథాలు ఉన్నాయి. ఆ సూత్ర గ్రంథాల తర్వాత ఆ సూత్రాలను వ్యాఖ్యానం చేస్తూ భాష్యాలు ఈ 6ంటికి ఉన్నాయి. న్యాయ దర్శనానికి భాష్యం ఉంది. అలాగే వైశేషిక న్యాయ దర్శనానికి భాష్యము వాత్సాయన మహర్షి ఆయన న్యాయ భాష్యం దానికి పేరుగా వాత్సాయన భాష్యం అంటారు, వాత్సాయన భాష్యము. అదే కనాద మహర్షి సూత్రాలకి ప్రశస్త పాదులని ఆయన పదార్థ ధర్మ సంగ్రహం అని భాష్యం రాశారు. అదేవిధంగా కపిల మహర్షి సాంఖ్య సూత్రాల్లో కూడా భాష్యాలు ఉన్నాయి. కొత్తగా అంటే విజ్ఞాన భిక్షు అని 14, 15, 16 శతాబ్దం అతను రాసిన, అది కూడా యోగా పదార్థ ధర్మ సంగ్రహం అయిందా, ఆయన విజ్ఞాన భిక్షు రాసినటువంటి భాష్యం అవుతుంది. అదేవిధంగా ఈశ్వరకృష్ణ సాంఖ్య కారికలు అనుకున్నాము. ఈశ్వరకృష్ణ సాంఖ్య కారికలకి వాచస్పతి మిశ్రా టీకాలు ఇవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత పతంజలి సూత్రాలకి వ్యాస మహర్షి భాష్యం రాశారు. ఆ వ్యాస భాష్యం అనేది మహాభారతం రచించిన వ్యాస మహర్షి ఒకరా వేరా అనేదాకా మళ్ళీ వివాదాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇంకేముంది మీమాంస శాస్త్రం. విస్తృతమైన మీమాంస శాస్త్రానికి విస్తృతమైన భాష్యాన్ని చాబర స్వామి అని చాబర భాష్యం, ఆయన పేరు మీదనే భాష్యం ఉంది, చాబర భాష్యం అని రాశారు. అదేవిధంగా వేదాంత సూత్రాలకి భగవత్పాదులు శారీరక మీమాంసా భాష్యము, శారీరక మీమాంస అని పేరుతో అర్థ భాష్యం రాశారు. ఆ తర్వాత చాలా మంది రామానుజులు శ్రీ భాష్యమని, మధ్వాచార్యులు అనుభాష్యమని, అనుభాష్యం, ఈ విధంగా చాలా, తర్వాత వల్లభాచార్యులు భాష్యం రాశారు. ఆ విధంగా చాలా మంది దానికి బ్రహ్మసూత్రాలకి భాష్యం రాసిన వాళ్ళు ఉన్నారు. ఈ భాష్యాల మీద మళ్ళీ టీకాలు ఉంటాయి. టీకాల మీద మళ్ళీ వ్యాఖ్యానాలు, ఈ విధంగా ఈ మూల గ్రంథాల సూత్రాలు, ఆ సూత్రాల ద్వారా వచ్చినటువంటి భాష్యము, టీకా, వాటి వ్యాఖ్యలు విస్తృతంగా ఉంటూ ఉన్నాయి అన్ని దర్శనాలు కూడా. ఇవి ఈ 6 ఆస్తిక దర్శనాలు అని చెప్పి. అదేవిధంగా నాస్తిక దర్శనాలు.
హలో, అవునా? ఓకే, లెట్ మీ సీ. కట్ చేసి మళ్ళీ చేయనా?